3 సంవత్సరాల చిన్న వయసులోనే తల్లి ప్రేమను కోల్పోయిన ఒక చిన్న బాలుడు అప్పుడే జీవితం తనకు కఠినతను చూపించింది. తండ్రి మరొక వివాహం, సవతి చల్లి చేతిలో నిరాదరణ, చివరకు రోడ్ల మీద వదిలేయబడిన ఆ చిన్న జీవితం. ఆ రోజు నుంచి ఆకలి అతనికి స్నేహితుడయ్యింది, కన్నీళ్ళు అతనికి భాష అయ్యాయి, ఒంటరితనం అతనికి తోడుగా మారింది. ఇళ్ళకు తిరిగి అమ్మా అన్నం పెట్టండి, అమ్మా అన్నం పెట్టండి అని అడుగుతూ బ్రతికిన ఒక చిన్న బాలుడు చివరకు ఒక అనాథ శరణాలయం చేరుకున్నాడు. అక్కడ 10వ తరగతి వరకు చదివిన మనసులో గాయం మాత్రం ఎప్పుడూ మాయం కాలేదు. సమాజం మీద కోపం, వదిలివేసిన తండ్రి మీద ద్వేషం, సవతి తల్లి మీద ఉక్రోషం, ఇవన్నీ కలిసి అతన్ని అడవిలో అన్నల దగ్గరికి చేర్చింది. కానీ దేవుడు మాత్రం అతన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. తనకు ఇచ్చిన మధురమైన స్వరంతో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఆవేశాన్ని ఒక కొత్త ఒరవడితో అలాగా తిరుగుతూ ఉన్న రోజుల్లో మరలా దేవుడు అతన్ని పిలుచుకొని 18 సంవత్సరాల చిన్న వయసులో ఈ లోకాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి, స్నేహితులను ఆత్మీయులను అందరినీ వదిలిపెట్టి లోకాన్ని పెంటగా ఎంచుకొని దేవుని మాటల ద్వారా కొత్తగూడెం నేలపై అడుగుపెట్టి తనలాంటి అనాథల కోసం, బిడ్డల చేతిలో నిరాధారంగా గురి అయిన వృద్ధుల కోసం అమ్మ అనాథ శరణాలయం స్థాపించబడింది. తాను అనుభవించిన ఆకలిని ఇంకెవరూ అనుభవించకూడదని, తాను అనుభవించిన బాధను కష్టాలను ఇంకెవరూ అనుభవించకూడదని ఆ చిన్న బాలుడు ఈరోజు అనేక వందల మందికి తండ్రిగా, తల్లిగా మారాడు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన మీరు ఈరోజు అనేక మంది తల్లుల ప్రేమను పొందుతూ ఆశీర్వాదమైన జీవితం అయ్యారు. మీరు కోల్పోయిన ఆ తల్లి ప్రేమను దేవుడు మీ జీవితంలో అనేక వందల రెట్లతో నింపాడు. ఈరోజు మీ వృద్ధాశ్రయం, మీ వద్ద ఆశ్రయం పొందిన ప్రతి తల్లి మీ కరుణలో, మీ సేవలో, మీ ప్రేమలో ఒక కొడుకును చూస్తుంది, ఒక ఆధారాన్ని చూస్తుంది. వాళ్ళందరికీ మీరు తండ్రిగా, తల్లిగా మారి దేవుడి ప్రేమను పంచారు. పేదలను పోషించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అనే దేవుని మాటను మీ జీవితంలో ఒక సాక్ష్యంగా చూపిస్తూ రోడ్లపై ఉన్న వృద్ధులకు, అనాథలకు ఆహారం, దుస్తులు, ఆశ్రయం, ప్రేమ అందిస్తూ, అలాగే ప్రతి సంవత్సరం 40 రోజుల ఉపవాసం, దేవునితో గాఢమైన సంబంధం, స్వస్థతలు, ప్రవచనాలు, అనేక ఆత్మీయ వరాలు, దేశంలోని అనేక ప్రాంతాలలో సేవ చేస్తూ, అనేక రాష్ట్రాలు తిరుగుతూ, అనేక క్రూసైడ్లు నిర్వహిస్తూ, అనేక మందిని దేవుని వైపు తిప్పుతున్న మీరు ఇంతటి బాధల నుంచి ఇంతటి ఆశీర్వాదంగా మారిన ఈ జీవితం నిజంగా దేవుని కృపకు ఒక నిలువెత్తు సాక్ష్యం. ఈరోజు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో సేవ చేస్తున్న మా ప్రియమైన పాస్టర్ అమ్మతేజ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు ఇంకా శక్తినివ్వాలి. మీ చేతుల ద్వారా ఇంకా ఎన్నో కన్నీళ్లు ఆగాలి. మీ సేవ ద్వారా ఇంకా అనేక ప్రాణాలు తృప్తి పొందాలి. మీ జీవితం ఒక సందేశం, మీ సేవ ఒక సువార్త. ఇంకా మీరు దేవుని చేతిలో శక్తివంతమైన పాత్రగా, మరింత బలంగా దేశ విదేశాల్లో వాడబడుతూ అనేక అనాథలను, అనేక నిరాదరణ పొందిన వృద్ధులను పోషిస్తూ, అనేక ఆత్మలను దేవుడు తట్టు తిప్పుతూ, రక్షణ మార్గంలో నడిపిస్తూ, దేవుడు మిమ్మల్ని మరింతగా అభిషేకించి ఇంకా బహుబలంగా ఉపయోగించాలని మేమందరం హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇటువంటి ఆశీర్వాదమైన పుట్టినరోజులను మీరు ఇంకా అనేకం జరుపుకోవాలని, దేవుడు మీకు దీర్ఘాయుషు, ఆరోగ్యం, శక్తి ప్రసాదించాలని మేమందరం ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. హ్యాపీ బర్త్డే డియర్ పాస్టర్ అమ్మతేజ. దేవుడు మిమ్మల్ని మరింతగా ఆశీర్వదించునుగాక.